నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పూర్తయిన లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ 768 పోలింగ్ కేంద్రాలకు 4385 అధికారులను కేటాయించినట్లు కలెక్టర్ రాజహర్షి షా వెల్లడి. రిమ్స్లో నిర్వహించిన ఉచిత వక్రపాద శిబిరానికి విశేష స్పందన. 18 ఏళ్ల లోపు వారికి పరీక్షలు జరిపి మందులు అందించిన వైద్యులు. దశల వారీగా చికిత్సలు తీసుకుంటే ఫలితం ఉంటుందని సూచన. వైభవంగా శ్రీ ఫులాజీ బాబా ఆధ్యాత్మిక సత్సంగ్ వార్షికోత్సవ వేడుకలు. అవల్పూర్ గ్రామంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. బాబా బోధనలను పాటిస్తూ ప్రశాంత జీవనం గడపాలన్న అతిథులు. లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిపిఆర్ఓ తిరుమల, ఏవో అరవింద్, ఈడీఎం రవీందర్, ఎన్ఐసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజహర్షి షా మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రీసైండింగ్, సహాయ ప్రీసైండింగ్ అధికారులను, ఇతర పోలింగ్ అధికారులను కేటాయించడం జరిగిందన్నారు. 768 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 4385 మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో 2240 మంది ప్రీసైండింగ్ అధికారులు, 2145 మంది సహాయ ప్రీసైండింగ్ అధికారులు ఉన్నారన్నారు. ప్రతి బృందంలో ఒక ప్రీసైండింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రీసైండింగ్ ఆఫీసర్, 2 ఇతర పోలింగ్ ఆఫీసర్లు ఉంటారని వివరించారు. రిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత వక్రపాద శిబిరానికి మంచి స్పందన లభించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్బీఎస్కే డైస్ల సంయుక్త ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేయగా 18 సంవత్సరాల లోపు పిల్లలకు వివిధ పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం ఉచిత వక్రపాద శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్బీఎస్కే డైస్ల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ క్లబ్ ఫుట్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. దాదాపు 70 మంది 18 ఏళ్ల లోపు వంకర కాళ్లు కలిగిన చిన్న పిల్లలను శిబిరానికి తీసుకుని వచ్చారు. వైద్య నిపుణులు వారికి పలు పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించారు. బాధితుల్లో అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు సైతం అందించడంతో పాటు ఉచిత పరీక్షలు చేసేందుకే క్యాంపును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దశల వారీగా చికిత్సలు తీసుకుంటే ఈ వంకర పాదం తప్పకుండా నయమవుతుందని పేర్కొన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని చికిత్సలు పొందాలని సూచించారు. క్లబ్ ఫుట్కి అంటే వంకర పాదం ఉన్న చిన్న పిల్లలకి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే క్యాంప్ కండక్ట్ చేసి ఆ పేషెంట్లందరికీ ఇక్కడ మన రిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద అయ్యే పేషెంట్లకి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వాళ్ళ ఏదైతే క్లబ్ ఫుట్ ఉందో ఆ వంకర పాదంని కరెక్ట్ చేసి ఆపరేషన్స్ చేయడం కోసం ప్లస్ సిమెంట్ పట్టీలు వేయడం కోసం వాళ్ళ ఒక 70 మంది వరకు పేషెంట్లు రావడం జరిగింది. వాళ్ళందరిలో ఎంతమందికి వీలైతే అంతమందికి మన సార్ వాళ్ళ అందరి సహకారాలతో ఇక్కడ ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి ఈ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద ఇస్కాన్ పాయల్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో 5 రూపాయలకే భోజన కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై స్థానికులకు భోజనం వడ్డించారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా సేవా కార్యక్రమాలను నిర్వహించి మానవత్వాన్ని చాటాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇస్కాన్ పాయల్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద 5 రూపాయలకే భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు, నేతలతో కలిసి స్థానికులకు భోజనం వడ్డించారు. అంతకుముందు నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, ఇస్కాన్ ఆలయ అధ్యక్షులు
ప్రేమ్ నర్థన్ ప్రభుజీ, నేతలు పాయల్ శరత్, రాజేష్, విజయ్, రాజశేఖర్, సాయి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పదని అన్నారు. వినాయక్ చౌక్ పరిసరాలకు వివిధ పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద సంఖ్యలో వస్తారని, వారి సౌకర్యార్థం 5 రూపాయలకే భోజన వసతి కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చాలని ప్రత్యేకంగా ఇస్కాన్ సంస్థ మరి అదేవిధంగా వారితో కలిసి ప్రయాణం చేయడానికి పాయల్ శంకర్ ఫౌండేషన్ ఈ ఆదిలాబాద్ పట్టణంలో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు నుంచి రాధా గోవింద అన్నక్షేత్రం ద్వారా ఈ యొక్క 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామీజీ చేతుల మీద ప్రారంభించడం, ఎన్ని దానాలు చేసినా ఈ యొక్క కార్యక్రమం గొప్ప కార్యక్రమం. దీని మీదనే మన శరీరము మనసు అన్ని ఆధారపడి ఉంటాయి. ఇస్కాన్ సంస్థ తరపు నుంచి శుచిగా శుభ్రంగా రుచికరమైన రోజు అప్పటికప్పుడే వండి మనకు రోజు 2 గంటల పాటు 2-3 గంటల పాటు 5 రూపాయలు మాత్రమే తీసుకొని అందరికీ భోజనం పెడతారు. దీన్ని మనమందరం కూడా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ సేవను, ఎందుకంటే ఆకలి ఉన్నవారు తప్పకుండా ఈ ప్రసాదంగా స్వీకరించాలి. ఇది కేవలం భోజనం మాత్రమే కాదు, ఇది భగవంతుని నివేదన చేసిన ప్రసాదం. సో దీని ద్వారా ఎవరైతే దీన్ని ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళ యొక్క మనసుకు కూడా చాలా శాంతి జరుగుతుంది. బేలా మండలంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి జోగురామన్న పరామర్శించారు. బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా కో-కన్వీనర్ కాటిపెల్లి స్వప్నిల్ తండ్రి స్వామిరెడ్డి ఇటీవల తనువు చాలించగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దహేగాం గ్రామంలో నాక్లిక్ అనిల్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన వెంట ఖ్యాతం శివకుమార్, ప్రమోద్ రెడ్డి, మనోహర్, సతీష్ పవార్, గంభీర్ ఠాక్రే, విఠల్, విశాల్ ఘోడే, విద్యగిరి నారాయణ, నల్ల మహేందర్ తదితరులు ఉన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని ట్రాఫిక్ సిఐ ప్రణయ్ సూచించారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో మంగళవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు లేని వారిని, నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ సిఐ ప్రణయ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా నంబర్ ప్లేటు లేకుండా తిరుగుతున్న వాహనాలకు జరిమానాలు విధించారు. లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు జరిమానాలు విధించి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టి వాహనదారులకు ట్రాఫిక్ నియమాలను వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రణయ్ మాట్లాడుతూ హెల్మెట్ పెట్టుకొని సురక్షిత ప్రయాణం చేయాలని, అతివేగంగా వెళ్లకూడదని, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని వాహనదారులకు సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ట్రిపుల్ డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ వద్ద వాహన సర్టిఫికేట్లు వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా పెండింగ్ చలాన్లను చెల్లించాలని తెలిపారు. నంబర్ ప్లేట్ లేని బండ్ల 2 వీలర్ కానీ 4 వీలర్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సినిమా రోడ్లో ఈ వితౌట్ నంబర్ ప్లేట్ల వెహికల్ల గురించి చెకింగ్ నిర్వహించగా దగ్గర దాపు 11 2 వీలర్ నంబర్ ప్లేట్లు
టూ వీలర్ వెహికల్స్కి నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నాయి. నేను ఇదే విషయాన్ని గత 2-3 నెలల క్రితం కూడా చెప్పాను. దయచేసి ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా తమ టూ వీలర్ కానీ 4 వీలర్ కానీ రోడ్డు మీదకి తీసుకొచ్చినప్పుడు కంపల్సరీగా నంబర్ ప్లేట్ని ఫ్రంట్ బ్యాక్ ఉందా లేదా చెక్ చేసుకోమని, అలాగే బండికి సంబంధించిన కాగితాలు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు అవన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలని, పోలీసు వాళ్ళు ఎప్పుడైనా సరే చెక్ చేసినప్పుడు మేము మా రిక్వెస్ట్ మీద బండికి సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్ ఇవన్నీ చూపించాలని చెప్పేసి గత 2-3 నెలల క్రితం కూడా చెప్పడం జరిగింది. గత 2-3 నెలల క్రితం కూడా ఈ స్పెషల్గా నంబర్ ప్లేట్లు లేని వెహికల్కి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా పట్టణంలో రోడ్ల మీద టూ వీలర్లు చాలా మట్టుకు నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నారు. దయచేసి ఇంకోసారి ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏందనగా, మహా అంటే 200-300 పెడితే నంబర్ ప్లేట్లు వేసుకొని తిరగవచ్చు టూ వీలర్కి. కానీ పోలీసులని కళ్ళు గప్పి తిరగాలని, లేకపోతే మరి దేని గురించో తెలియదు, చాలామంది నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నారు. మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఈ 200-300 పెట్టి నంబర్ ప్లేట్లు వేసుకోకుండా తిరగడం వల్ల పోలీసు వాళ్ళకు పట్టుబడితే మీకు 1000 రూపాయల పైన జరిమానా విధించడం జరుగుతుంది. కావున మీరు 1000 రూపాయల జరిమానా కట్టాలనుకున్నారా, లేకపోతే నంబర్ ప్లేట్లు వేసుకొని పోలీసులకు సహకరించగలరని చెప్పి మా ట్రాఫిక్ పోలీసులందరి తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ మైనర్ డ్రైవింగ్ విషయంలో కూడా అండి, ఇంతకుముందు కూడా చెప్పాము, ఈ మైనర్కి ఎవరైతే బిలో 18 ఇయర్స్ వాళ్ళకి డ్రైవింగ్ బండ్లు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ గార్డియన్స్ కానీ పేరెంట్స్ లేదా గార్డియన్స్ వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోబడను. దయచేసి 18 సంవత్సరాలు నిన్నని ఎవరైతే పిల్లలు ఉంటారో, అంటే 18 సంవత్సరాలు బిలో ఉన్న పిల్లలకి ఎవరైతే డ్రైవింగ్ ఇస్తారో టూ వీలరు, వాళ్ళ తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్య తీసుకోబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రాత్రిపూట ఈ సైలెన్సర్లు తీసేసి అలాగే రేసింగ్ టైప్లో బాగా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ మేనర్లో వెహికల్ నడుపుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దీనిపైన కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తాము. ఆ విధంగా పట్టుబడిన వెహికల్స్ ఎవరుంటే వాళ్ళ తల్లిదండ్రులపై, ఆ విషయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోబడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. బేలా మండలంలోని అవల్పూర్ గ్రామంలో మంగళవారం శ్రీ పూలాజీ బాబా ఆధ్యాత్మిక సత్సంగ్ 3వ వార్షికోత్సవ వేడుకలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. ఉత్సవాల్లో భాగంగా నూతన ధ్యాన మందిరాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ శ్రీ పరమహంస సద్గురు శ్రీ పులాజీ బాబా ఆధ్యాత్మిక సత్సంగ్ వార్షికోత్సవ వేడుకలను బేలా మండలంలోని అవల్పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పులాజీ బాబా నూతన ధ్యాన మందిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వార్షికోత్సవాల్లో తొలి రోజైన సోమవారం కలశ పూజ, ఘటస్థాపనను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. మంగళవారం ధ్యాన ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తిభావాన్ని చాటారు. బాబా బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని అతిథులు సూచించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డితో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు పూజలు నిర్వహించి ప్రవచన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ పులాజీ బాబా సాక్షాత్తు ద్వైవ స్వరూపులని అన్నారు. చెడు వ్యసనాలను దూరం చేసి సన్మార్గంలో భక్తులను నడిపించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. వారి బోధనలను ఆచరించడం ద్వారా అనేక గ్రామాలు ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నాయని తెలిపారు. बाबा म्हटल्याप्रमाणे बरोबर 5 वर्षानंतर बरोबर मंदिराची जागा आणि तयार झालं. कसं तयार झालं आम्ही साधारण फक्त ఉమ్మడి జిల్లాలో రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు తీవ్రమైన ఎండల వేడిమితో జనాలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ప్రధాన వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మార్చిలోనే ఈ స్థాయి ఎండలు ఉంటే రానున్న 2 నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతూ వస్తున్న ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో ఇల్లు దాటి బయటకు అడుగుపెట్టేందుకు జిల్లావాసులు జంకుతున్నారు. క్రమక్రమంగా ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుండడం, గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గడిచిన వారం రోజుల క్రితం వర్షాలు కురిశాయి. దీంతో దాదాపు 3 రోజుల పాటు వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఎండ వేడిమి నుండి జనాలకు కొంత ఉపశమనం లభించింది. అయితే గత 4 రోజుల నుండి ఒక్కసారిగా పెరిగిన ఎండల తీవ్రతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎండలు ప్రతాపాన్ని చూపుతున్నాయి. మధ్యాహ్నం పూట నిప్పుల కొలిమిని తలపిస్తుండడంతో అత్యవసర పనులు ఉంటేనే జనాలు బయటకు వస్తున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాకు చెందినవే ఎక్కువగా ఉండడం వల్ల తీవ్రతకు అద్దం పడుతోంది. ఆదిలాబాద్లో 40.8, మంచిర్యాలలో 40, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా 41.1, 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఈ స్థాయి ఎండలు ఉంటే రానున్న 2 నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల నుండి రక్షణగా కొబ్బరి బోండాలు, కూల్ డ్రింకులను ఆశ్రయించడంతో ఆయా దుకాణాలకు గిరాకీ పెరిగింది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు నేపథ్యంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. తాంసీ మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజానికాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తాంసీ కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. అంతకుముందు అనారోగ్యంతో బాధపడుతున్న కామ్రేడ్ గోపాల్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నేతలు కుంటాల రాములు, రేండ్ల రతన్, అశోక్, సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, యువతకు 10 అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. ఎన్ఫోర్స్మెంట్, ఈడీ దాడులు, ఐటీ దాడులు, లేదా క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, సిబిఐ దాడులు, ఇట్లా రకరకాల చేతుల్లో పెట్టుకొని దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ భయపెడుతుంది. ఎందుకు భయపెడుతున్నా అంటే బీజేపీ ప్రభుత్వం ఇక కనుమరుగైపోతే రాదు 10 సంవత్సరాల్లో దేశంలో సంపద అంతా కొల్లగొట్టిండ్రు, దేశ సంపద అంతా పెట్రోల్దారులకు కట్టబెట్టిండ్రు. ఇది ప్రజలకు అర్థమైపోయింది 10 ఏళ్ళు. అందుకే రాముని పేరు మీద లేదా ప్రాంతీయ రాజకీయ పార్టీలను లొంగ తీసుకొనో మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు మోసం చేయడానికి ఇలా బీజేపీ సిద్ధమైతే దేశ ప్రజలు ఊరుకునేటోళ్ళు లేరు. రాముని పేరు, దేవుని పేరు, హిందుత్వం అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు మీరు అధికారం చేసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. అందుకే మన తెలంగాణలో, కర్ణాటకలో ఎక్కడైతే చదువుకున్న వాళ్ళలో, ఎక్కడైతే తెలివిపరులలో వాళ్ళు అర్థం చేసుకొని బీజేపీ ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఈ దేవునికి అందరికీ ఉంటారు, అందరు భక్తులు ఉంటారు, అందరూ మతములు ఉంటారు, అందరికీ కులాలు మతాలు ఉంటాయి. కానీ ఏదో మోడీ వచ్చి ఏదో హిందూ మతం స్పెషల్గా చెప్పడం 10 ఏళ్ళలో హిందూ మతం రాలే, ఇది లక్షల వేల సంవత్సరాల సాంప్రదాయం నడుస్తున్నది. దానికి ఎవరు వ్యతిరేకం కాదు, అంతా కరెక్టే, దాన్ని ఎవరు కాదనదు. కానీ బీజేపీ ప్రభుత్వం ఏదో చరిత్ర చెప్పుకుంటా రాజకీయం వెళ్తారు, దానికి తిరుగుబాటుగా. బంగారుగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. గత కొన్ని రోజులుగా పాఠశాల ఆస్తిని దుండగులు ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు, సంబంధిత అధికారులు ఈ విషయమై దృష్టి సారించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బంగారుగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి.
తరచూ పాఠశాల ఆస్తిని ధ్వంసం చేస్తూ విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్తున్నారు. తాజాగా గత రాత్రి పాఠశాల ఆవరణలోని ఇనుప పైపులతో పాటు కూర్చునే గద్దెను ధ్వంసం చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం పాఠశాలలో ఆవరణలోని విలువైన సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సైతం పాల్పడ్డారని పేర్కొన్నారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినప్పటికీ ఏదో విధంగా పాఠశాల ఆస్తిని ధ్వంసం చేస్తున్నారని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి రాత్రి వేళల్లో పాఠశాలకు వాచ్మెన్ను నియమించాలని ఆయన కోరారు. పాఠశాల సామాజిక ఆస్తి అని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రాథమిక పాఠశాల బంగారుగూడ అనుకుంటలో గత 5-6 సంవత్సరాల నుండి పాఠశాలలో మరి సంఘ వ్యతిరేకులు ఎవరో వచ్చేసి చాలా నష్టం కలిగిస్తున్నారు. ఇక్కడ మరి సారదాగి బాటిల్ కూడా పాడేయం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి బయట వస్తువులు కూడా కొల్లగొట్టేసి పైపులు లాక్కపోవడము, తర్వాత వైర్లు కూడా లాక్కపోవడం, తర్వాత పైపులు కూడా కట్ చేసి తీసుకుపోవడం, తర్వాత నల్లాలు కూడా కట్ చేసి తీసుకుపోవడం జరుగుతున్నది. చాలామంది అబ్జర్వ్ చేసిన రాత్రి కూడా సాయంత్రం పూట వచ్చి చూసినా కానీ వాళ్ళు దొరకడం లేదు. ఎప్పుడో ఏ రాత్రి వచ్చి తీసుకుపోతున్నారు. అయితే పాఠశాల ఇది సామాజిక ఆస్తి, అందరి ఆస్తి ఇది. మరి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మరి చక్కగా బడికి వస్తాం, చక్కగా చదువుతున్న మంచి పాఠశాల. మన ఊరు మన బడిలో కూడా మంజూరై ఇది ఇనాగ్రేషన్ కూడా అయింది. పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పాఠశాలలో పైన లైట్లు పలగొట్టడము, లోపల ట్యూబులు పలగొట్టడము, రాళ్లతో కొట్టడము, వెంటిలేటర్స్ 12 వెంటిలేటర్లకు అద్దాలు ఉంటే అద్దాలు కూడా పలగొట్టడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు ఒక 30,000 రూపాయల ఆస్తి నష్టం, సామాజిక ఆస్తి నష్టం చేసింది. ఈ పైపులు కానీ, వైర్లు, తర్వాత కరెంటు సంబంధించిన బోరుకు సంబంధించిన పైపులు కూడా పలగొట్టి దాంట్లో బ్రాస్ ఇక్కడ ఉంటే దాన్ని కూడా తీసుకెళ్లి అమ్ముకోవడం జరిగింది వాళ్ళు. అయితే చాలాసార్లు అబ్జర్వేషన్ దొంగ పోలీసు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది దొంగతనం చేస్తున్నారు. మరి మీరు కూడా జాగ్రత్తగా చెప్పడం జరిగింది కానీ మరి ఏం చేయలేకపోయింది వాళ్ళు. దయచేసి మరి ప్రభుత్వం వాళ్ళు కానీ వాచ్మెన్, నైట్ వాచ్మెన్, డే వాచ్మెన్ కూడా పెడితే బాగుంటుంది. పాఠశాలలో అటెండర్ కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ సామాజిక ఆస్తిని కాపాడుకోవాలా అందరి బాధ్యత, మనందరి బాధ్యత. మరి ఇట్లా కొల్లగొడుతూ ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుంది పాఠశాలకు. ఇంకేమైనా నష్టం కలిగిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు లైట్లు సరిగ్గా రావడం లేదు, వైర్లు తీసేశారు, పైపులు తీసేశారు. బోరింగ్ దగ్గర కూడా 3,000 రూపాయల వస్తువుని కొల్లగొట్టేసి ఆ బ్రాస్ని ఎత్తుకెళ్ళారు. మళ్ళీ నేను ఫిట్ చేయించుకున్నాన్ని. తర్వాత పిల్లలకు హ్యాండ్ వాష్ ఉంటే అవి పైపు కూడా అవి నల్లని కూడా ఎత్తుకపోయి మళ్ళీ కొత్తగా ఫిట్ చేయించడం జరిగింది. ఇట్లా సామాజిక ఆస్తిని చాలా నష్టం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు, పోలీసులు తగు చర్య తీసుకొని జాగ్రత్తగా పాఠశాలను కాపాడవలసింది. రోడ్డు భద్రత, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఇచ్చోడం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ట్రాఫిక్ నియమాలు, రహదారి ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపే సమయంలో సెల్ ఫోన్ వాడవద్దని డీఎం కల్పన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అదేవిధంగా సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్నారు. ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా అందిస్తున్న సేవలను ప్రయాణికులకు వివరించారు. కార్యక్రమంలో ఎస్కే యూసుఫ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పూర్తయిన లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ. 768 పోలింగ్ కేంద్రాలకు 4,385 అధికారులను కేటాయించినట్లు కలెక్టర్ రాజహర్షి షా వెల్లడి. రిమ్స్లో నిర్వహించిన ఉచిత వక్రపాద శిబిరానికి విశేష స్పందన. 18 ఏళ్ల లోపు వారికి పరీక్షలు జరిపి మందులు అందించిన వైద్యులు. దశల వారీగా చికిత్సలు తీసుకుంటే ఫలితం ఉంటుందని సూచన. వైభవంగా శ్రీ ఫులాజీబాబా ఆధ్యాత్మిక సత్సాంగ్ వార్షికోత్సవ వేడుకలు. అవల్పూర్ గ్రామంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. బాబా బోధనలను పాటిస్తూ ప్రశాంత జీవనం గడపాలన్న అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.